హయగ్రీవుడి కథ. ఒకసారి శ్రీ మహావిష్ణువు ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నాడు. ధనుసు ఒక కోనను నేలకు ఆనిచి రెండవ కోనను కంఠం కింద ఉంచుకొని రెండు కళ్ళు మూసుకున్నాడు. అతడికి కునుకు పట్టి అది గాఢ నిద్రగా మారింది. అదే సమయంలో బ్రహ్మదేవుడు, శివుడు, దేవేంద్రుడు తదితర దేవతలంతా ఒక గొప్ప యజ్ఞం తలపెట్టారు. యజ్ఞానికి ప్రభువు విష్ణువు కనుక అతడి కోసం వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ అతడు కనిపించలేదు. శివుడు జ్ఞాననేత్రాలతో చూశాడు. ఒకచోట విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ కనిపించాడు. వారంతా అక్కడికి వెళ్ళారు. విష్ణుమూర్తి గాఢ నిద్రలో ఉండడంతో వారికి ఏమి చేయడానికి తోచలేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలి అన్నాడు దేవేంద్రుడు. దానికి శివుడు, నిద్ర చెడగొట్టడం మహాపాపం, అలా అని యజ్ఞ ప్రయత్నం ఆపడానికి లేదు అని కాసేపు ఆలోచించి నాకొక ఉపాయం తోస్తుంది అన్నాడు. ఏమిటి చెప్పు మహాదేవా అన్నాడు దేవేంద్రుడు. బ్రహ్మదేవుడి సృష్టిలో చెదపురుగు కూడా ఉంది. దానిని వింటి త్రాడును కొరకమని చెబుతాం. ఆ తాడు తెగగానే విల్లు క్రింద పడుతుంది. విష్ణుమూర్తి మేలుకుంటాడు అని తన ఆలోచన చెప్పాడు శివుడు. ఆ సలహా అందరికీ నచ్చింది. ఆ విషయం చెదపురుగు చెప్పారు. దానికి చెదపురుగు, నిద్రభంగం చేయడం మహాపాపమని మీరే చెప్పారు. ఆ పాపం నాకెందుకు? దానివల్ల నాకు లాభం ఏమిటి అంది. నీకేదైనా లాభం ఉంటే ఆ పని చేస్తావా అన్నాడు ఇంద్రుడు. ఫలితం ఉంటేనే కదా ఎవరైనా ఏ పనైనా చేసేది అంది చెదపురుగు. అప్పుడు బ్రహ్మ, మేము యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిహోత్రంలో వేసే ఆహారంలో క్రింద నేల మీద పడిన వాటిని నీ భాగంగా ఇస్తాం. దానివల్ల నీకు భుక్తే కాక ముక్తి కూడా లభిస్తుంది అన్నాడు. చెదపురుగు దానికి అంగీకరించింది. వింటినారి కొరికింది. కానీ వారనుకున్న దానికి విరుద్ధంగా జరిగింది. తాడు తెగడంతో ధనుసు విరుసుగా లేచి విష్ణుమూర్తి శిరస్సును పైకి ఎగరగొట్టేసింది. విష్ణుమూర్తి శిరస్సు తెగిపోవడంతో సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. లోకాలు తల్లడిల్లాయి. బ్రహ్మాండమైన గాలి వీచింది. లోకాల నీట కారు చీకట్లు కమ్మాయి. దేవతలంతా గొల్లున ఏడుస్తూ తమను తామే నిందించుకున్నారు. దేవతల గురువైన బృహస్పతి వారిని ఓదార్చి, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమేముంది, ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు. శ్రీ మహావిష్ణువు తలే తెగిపోతే ఇంకా ఆలోచించేదేముంది అంటూ దేవేంద్రుడు గొల్లుమన్నాడు. దానికి బ్రహ్మ, ఒకసారి శివుడి చేతిలో నా తల తెగిపోలేదా? శాపం వల్ల ఒకసారి శివలింగం విరిగిపోలేదా? కాలానుగుణంగా శుభాలు జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడానికి కారణం ఏదో ఉండే ఉంటుంది అని చెప్పి వేద పురుషులను పిలిచి, మీరు పరాశక్తి జగజ్జనని అయిన ఆ మహామాయని స్తోత్రం చేయండి, ఆమె మనను రక్షిస్తుంది అని ఆదేశించాడు. వారు వెంటనే ఆమె సూక్తి మొదలుపెట్టారు. అప్పుడు మహామాయ వారికి ప్రత్యక్షమై, దేవతలారా విచారించకండి, విష్ణుమూర్తి తల తెగిపోవడానికి కారణం ఉంది. పూర్వం ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చూసి ఎందుకో పకపక నవ్వాడు. లక్ష్మి తన ముఖంలో ఏదో లోపం ఉందేమోనని చూసుకుంది. అప్పటికి ఆయన తన నవ్వు ఆపలేదు. దాంతో లక్ష్మీదేవికి ఎక్కడ లేని ఉక్రోషం, కోపం వచ్చాయి. ఆ కోపంలో ఆమె, నన్ను చూసి నవ్విన ఆ తల ఎంతో కాలం అలా ఉండదని శపించింది. ఆ శాపం ఈ విధంగా తీరింది అందామె. మాత, మాకు విష్ణుమూర్తి బతికే మార్గం చెప్పు అంటూ దేవతలు ఆమెను వేడుకున్నారు. దానికి ఆమె ఇలా చెప్పింది. కొంతకాలం క్రితం హయగ్రీవుడు అనే రాక్షసుడు నా కోసం ఘోర తపస్సు చేశాడు. వాడు మహాబలశాలి. వాడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమన్నాను. వాడు తనకు చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. పుట్టిన ప్రతి వాడికి చావు తప్పదు అన్నాను. అప్పుడు వాడు, నా పేరు హయగ్రీవుడు. ఐగ్రీవుడు అంటే గుర్రం తల గలవాడు అని అర్థం కదా. అందువల్ల మరో గుర్రం తల ఉన్నవాడు తప్పితే నన్ను మరెవ్వరూ చంపలేకుండా వరం ఇవ్వు అన్నాడు. గుర్రం తల గలవాడు సృష్టిలో తాను తప్ప మరింకా పుట్టరని వాడి నమ్మకం. నేను వాడికి అలాగే వరం ఇచ్చాను. వాడు ఆ వర గర్వంతో ఎన్నో అక్రమాలు చేస్తున్నాడు. వారిని చంపవలసిన సమయం వచ్చింది. మీరు ఒక గుర్రం తల తెచ్చి విష్ణుమూర్తి మొండానికి అతికించండి.
విష్ణుమూర్తి తిరిగి ప్రాణాలతో లేస్తాడు. గుర్రం తల వాడితో ఆ రాక్షసిని సంహరిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యింది. దేవతలు సంతోషించి దేవశిల్పి అయిన త్వష్టను పిలిచి ఒక గుర్రం తల నరికి తెచ్చి విష్ణుమూర్తి మొండానికి అతికించమన్నారు. అతడు అలాగే చేశాడు. విష్ణుమూర్తికి ప్రాణప్రతిష్ఠ జరిగి అశ్వముఖుడిగా తిరిగి పైకి లేచాడు. హయగ్రీవుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. ఆ తరువాత విష్ణుమూర్తి తన నిజరూపం పొంది దేవతల యజ్ఞం పూర్తి చేయించాడు. ఇది హయగ్రీవుడి అవతారం యొక్క కథ. శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.